నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక కూటమి గెలుస్తుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ గెలుస్తుందా? ఏం బొమ్మలాట ఎలక్షన్ అంటే? ఏమా ఇప్పుడు ఎలక్షన్ పెట్టేస్తారా? ఎవరు పెడతారు ఎలక్షను? సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాలి ఎలక్షను. ఏమైనా మధ్యంతర ఎన్నికలు రావడానికి అక్కడ టాప్ మెజార్టీలో ఉన్నారు. మనవాడికి వచ్చిందేమో 11. ఎలక్షన్ అనేది రాదు ఇప్పుడు. ఎవడ కళ్ళగన్నా ఎవడ పెట్టాలనుకున్నా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ అవకతవకలు గొడవలు మనవాడు చేస్తున్నాడు. రియల్గా మీరు అన్నట్టుగా మనవాడు రోజుకు ఒక విధ్వంసం సృష్టిస్తున్నాడు మన జగనన్న. అవన్నీ కాని పనులు. ఎలక్షన్ రాదు, జరగదు. ఎందుకు పెట్టాలి ఎలక్షన్? 164 సీట్లు వచ్చినాయి. ఎందుకు పెడతారు ఎలక్షను? పోనీ ఏమన్నా మన జగనన్న ఎవరికన్నా దానాలు ధర్మాలు కార్యక్రమాలు ఏమన్నా చేస్తున్నాడు, పాపం చాలా మంచి క్రేజ్ వచ్చింది, మంచి పేరు వచ్చింది, అలా అంటే ఏదైనా ఎలక్షన్ పెడతానికి అవకాశం ఉంటుంది. మనవాడేమో రోజుకేమో హత్యలు అత్యాచారాలు ఏమన్నా పెడితే మతాలని కులాలని రెచ్చగొట్టి తిచ్చడాలు, ఇట్లా ఒకరోజు దళితులు అంటాడు, ఒకరోజు కాపులు అంటాడు, ఒకరోజు ఏమో పోలీసులు రౌడీలు గుండాలు అంటాడు. ఏదో ఒకటి విధ్వంసానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయనకి ఆ పేరు లేదు. నాకు తెలిసి వచ్చే ఎలక్షన్కి ఆ ఒకటి కూడా రాదనుకుంటున్నా. మరి అట్లాంటప్పుడు ఎలక్షన్ ఎవరికి పెట్టాలి? ఎందుకు పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ పెడితే మేమే విన్ అవుతాం అని చెప్పి అదే మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటారు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రఫా బ్యాచ్ అని ఎన్ని బిరుదులు సంపాదించాడు మనోడు. మనం జగనన్న గురించి చెప్పాలంటే నాకు బాగా తెలుసు, నాకు అందరికన్నా ఎక్కువ. ఎందుకంటే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 వాళ్ళ ఇంట్లో నేను తిరిగి పెరిగాను రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఆయన గురించి చెప్పాలని నేను చాలా బాగా చెప్పగలను. నాలాగా ఎవడు చెప్పలేడు అది. ఎందుకంటే మనోడు ఈ గులకరాయ రఫా కోడికత్తి గొడ్డలై డోర్ డెలివరీలు ఎన్ని బిరుదులు అన్నాయా నీకు? నువ్వు ఎలా పెడతావన్నాయా? ఇంకేమన్నా బిరుదు పెడతావా? మళ్ళీ పాదయాత్ర అంటున్నావు, మర్చిపోయాయి. కరెక్ట్గా వచ్చింది. ఈ పాదయాత్ర ఎప్పుడు చేస్తావన్నాయా నువ్వు? ఈ ముద్దులు గిద్దులు బాగా పెడతావు, ప్రజల్ని మోసం చేస్తావు. మీ నాన్న అట్లాగా పెట్టాడు. ఇక్కడ కూడా చూడు, ఇప్పుడు మన తెలంగాణలో మీరు నిజంగా వాళ్ళు ఎవరో ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఆఫీసు కబ్జా అంటారు, కోడి చెరువు కబ్జా అంటారు. ఇక్కడ మీ నాన్నగారు 1000 ఎకరాలు కబ్జాలు చేశాడు. నాకు తెలుసు ఎక్కడ కబ్జా చేశారో ఏంటో కూడా నేను చెప్పగలను. మీరు వాటి పరిస్థితి ఏమైనా తెలుస్తారా అన్నయ్య మీరు? మన బీఆర్ఎస్ పార్టీ బినామీగా వాళ్ళు 1000 ఎకరాలు ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి? కోంపల్లి, గచ్చిబౌలి, రౌండ్ చుట్టుపక్కల మీరు ఏదో ప్రజాసేవలు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. మన మతం వేరు. మళ్ళీ ఎక్కడో నీళ్ళల్లో మునిగి స్నానం చేసేస్తే మతం మారిపోయానంటావు. అవన్నీ కాదన్నయ్య. ఎలక్షన్ జగన్ రెడ్డి గారు, మీరు ఎలక్షన్లు ఇవన్నీ మర్చిపోయి కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోండి, హెల్త్ కాపాడుకోండి. ఇంకా 2029 టైం ఉంది. ఈ లోపు నువ్వు బెంగళూరు ప్యాలెస్కో ఎక్కడికో ఒకరికి వెళ్ళిపోయి, లేకపోతే అవుట్ ఆఫ్ టూర్ వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని కొంచెం గేమర్ మంచిగా, ఎందుకంటే పాదయాత్ర చేయాలి కదా మీరు, ఆ పని చేయండి. ఇప్పుడప్పుడే కూటమి ప్రభుత్వం మంచిగా పనులు చేస్తుంది. చాలా ప్రజలు హ్యాపీగా ఉన్నారు. సంక్షేమ పథకాలు కాదన్నయ్య, ముందు ప్రజలకి విద్య, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అవి చేస్తుంది. అర్థమైందా? సంక్షేమ పదాలు ఏముంది? ఇవాళ నెల ఇస్తావు, సంవత్సరం ఇస్తావు, ఆ రోజుతో కథం వాళ్ళ పని, మళ్ళీ రోడ్లు పాలు. అలా కాదు, బతకటానికి పబ్లిక్కి ఆధారం చూపించాలి. అది ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ చూపిస్తుంది. వాటి కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసి ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. నువ్వు రెస్ట్ తీసుకో అన్నయ్య ప్లీజ్. జగన్ రెడ్డి గారు బాయ్.